ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. కూటమి సర్కారు ఏర్పాటు తర్వాత అమరావతికి మహర్దశ పట్టింది. తాజాగా రాజధానిలో 3 ప్రధాన రహదారుల్లో 8 వరుసల ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిపిఆర్ రూపకల్పనకు అమరావతి అభివృద్ధి సంస్థ టెండర్లను పిలిచింది. అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానించే E5, E13, N13 రహదారుల్లో వీటిని అభివృద్ధి చేస్తారు. E13 రహదారిని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. N13 రహదారికి కొనసాగింపుగా కృష్ణానదిపై రాయపూడి వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మిస్తారు. అది ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వద్ద మచిలీపట్నం హైదరాబాద్ హైవేతో కలుస్తుంది. E5 ని చెన్నై కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేందుకు త్వరలో టెండర్లు పిలువనున్నారు. ఇప్పుడు ఈ 3 ప్రధాన రహదారులపై జాతీయ రహదారుల్ని అనుసంధానించేలా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. హైదరాబాద్ లో మెహదీపట్నం, శంషాబాద్ విమానాశ్రయాల మధ్య నిర్మించిన పివి నరసింహరావు ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే తరహాలో ఇది ఉంటాయి. వీటి డిపిఆర్ రూపకల్పనకు ఏడీసీ ఇదివరకే టెండర్లు పిలవగా ఒకే బిడ్ దాఖలైంది. దీంతో మరోసారి టెండర్ ప్రకటన జారీ చేసింది.